ఏం రచ్చన నగరాలు చేస్తున్నావు? నీదే తప్పు అప్పటి నుంచి చూస్తున్నా. నా గురించి తెలియనికి నాతో పెట్టుకుని తలగా లేచిపోతాది. నేను నీదే తప్పు నీదే తప్పు నీదే తప్పు. నాతో పెట్టుకుని తలగా లేచిపోతాది. నేను కాలు చేతులు కొడతా. నీదే తప్పు అప్పటి నుంచి చూస్తున్నా. ఇష్టాలు చేస్తున్నావు. నీదే తప్పు. ఏయ్! నన్ను ఏయ్! చూసి- ఏయ్! 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 నాతో గెలుపొద్దు. నాతో గెలుపొద్దు. ఏయ్! చంపేస్తాను. ఏయ్! ఏయ్! ఆపండ్రా ఆపండ్రా, మనంతా ఫ్రెండ్స్ రా. ఎందుకు రా గొడవ? ఏంటి కోసం గొడవ పడుతున్నారు ఇంతకు మీరు? అసలు మీరు ఏంటి కోసం కొట్లాడతారు? ఎందుకు కొట్లాడుతున్నారా? మీ ఇద్దరు బాగా బెస్ట్ ఫ్రెండ్సే కదా. అదే మామ నిజం చెప్పరా, ఎవరిది తప్పు పొంది నువ్వే చూస్తున్నావు. చెప్పరా మామ, ఎవరు తప్పు? వాందన చెప్పరా నువ్వు తప్పు. మీరిద్దరు నా ఫ్రెండ్స్ కాబట్టి మీ తప్పు ఒప్పులు నేను చెప్పలేంట్రా. నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అతని దగ్గర పిలుచుకుపోతాను. మీ తప్పు ఒప్పులు అతనే చెప్తాడు. రా. రైడ్ గారు, రైడ్ గారు, వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. వీళ్ళకి న్యాయం నువ్వే చెప్పాలా. ఏందిరా మీ సమస్య? ఇప్పుడు చెప్పండి రా. రైడ్ గారికి మీ సమస్య చెప్పండి రా. అదంతా కాదు రాయుడు, విందే తప్పు. రాయుడు గారు అది రూపాయి కానీ తప్పు లేదు, అంతా విందే తప్పు. అవన్నీ కాదు రాయుడు గారు, ఫస్ట్ ఇంకా ఉన్నాడు విని అడగండి. కరెక్ట్ రాయుడు గారు, అదే కానీ వింది. ఇప్పుడు చెప్పురా నువ్వు వాళ్ళ ఇద్దరు సమస్య ఏందో. అమ్మా లాస్ట్ వార్నింగ్, రాయుడు గారి ముందు తప్పు చెప్పొద్దు. ఎవరిదో తప్పు మర్చాలని చెప్పు. చెప్పు మామ, తప్పు ఎవరిదో చెప్పు చెప్పు మామ. రాత్రికి డాబా పిలిచిపోతాను, మందు ఇప్పిస్తాను, ఎంతన తిను ఎంతన తాగు, కానీ కరెక్ట్ చెప్పు పడిపోయిన తర్వాత. సరే మామ, సరే మామ. రైడ్ గారు, ఈ పొట్టుంది తప్పు. నీదే తప్ప తప్పు నీదేలే. 100 గుంజలు తీలే ఇప్పుడు. అమ్మా రాది ఆడబోదామమ్మా. రవి డాబా